హక్కుల కోసం మరోసారి ఆదివాసీ గలం గర్జించింది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆదివాసీలు కదం తొక్కారు. భూమి నుంచి ఉద్యోగాల వరకు, రిజర్వేషన్ల నుంచి ఏజెన్సీ చట్టాల వరకు అమలు చేయాలని, తమ హక్కులకు రక్షణ కల్పించాలంటూ ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించారు. ఇంతకీ ఆదివాసీల ఆందోళనకు కారణాలేంటి? ప్రభుత్వం ముందు పెట్టిన ప్రధాన డిమాండ్లేంటి? ఆదివాసీల హక్కులు, రిజర్వేషన్లు, భూమి హక్కులు, ఏజెన్సీ చట్టాల అమలు కోసం పోరాటం ఉధృతమైంది. ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీలు మరోసారి ఉద్యమం బాట పట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. 1/70 చట్టం, పెసా చట్టం అమలుతో పాటు ఉద్యోగాలు, విద్య, వైద్యం, భూ హక్కులు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జీవనం, అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాలకు నిలయం. తరతరాలుగా ఈ ప్రాంతాల్లో జీవిస్తున్నప్పటికీ తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. భూమి హక్కులు, గిరిజన ప్రాంతాలకు రక్షణ కల్పించే చట్టాల అమలు, ఉద్యోగాలు, విద్య, వైద్యం వంటి అంశాల్లో సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ తుండుదెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసీలు భారీగా ఉట్నూరుకు తరలివచ్చారు. ఆదివాసీల ప్రధాన డిమాండ్లలో భూ హక్కులు, ఏజెన్సీ చట్టాల అమలే కీలకంగా మారాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు. జీవో 3ను కొనసాగించడంతో పాటు ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఆదివాసీ యువతకు ఉద్యోగ, విద్యా అవకాశాలను మరింత పెంచాలని కోరారు. ఇప్పటికీ ఎస్సీ జాబితా నుండి లంబాడాలను తొలగించే ప్రక్రియ ఏ ప్రభుత్వం కూడా చేయకపోవడం చాలా బాధాకరం. మా డిమాండ్ ఏంటంటే ఎస్సీ జాబితా నుండి లంబాడాలను తొలగించేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు, లేకపోతే జస్టిస్తోని ఒక కమిషన్ ఏర్పాటు చేసి స్థితిగతుల మీద వివరణ కోరి ఏదైతే ఎస్టీలను ఉండి ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలి. అదేవిధంగా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకాలు చేపట్టింది. ఆ నియామకాల్లో మాకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలలో 75% ఒక ట్రైబల్కి కేటాయించాల్సినటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా సమానంగా జనరల్ కోటాలో ఇవ్వడం చాలా బాధాకరం. ఏదైతే పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నటువంటి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం, ఆదివాసీల ఓట్లతోని గద్దెనెక్కిన ఈ ప్రజాప్రభుత్వం మా యొక్క ఆదివాసీలకు పోడు పట్టాలు ఇస్తానని ఇక మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలపైన ఆదివాసీలు ప్రభుత్వం దృష్టిని కోరారు. రాయ్ సెంటర్లకు పక్కా భూములు నిర్మించాలని, శాతా బైనామా జీవో 76ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని కోరారు. మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. తమ హక్కులు, సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు వాటి అమలుకు కార్యాచరణ ప్రకటించాలని ఆదివాసీ నాయకులు కోరుతున్నారు. సమస్యలకు పరిష్కారం చూపే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉట్నూరులో ఆదివాసీల ఆందోళన మరోసారి ఏజెన్సీ ప్రాంతాల సమస్యలను తెరపైకి తెచ్చింది. ఏళ్లుగా సమస్యలు, తరతరాలుగా పోరాటం అయినా పరిష్కారం మాత్రం కనిపించడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు ఉన్నా అమలు లేకపోతే తమ హక్కులు ఎలా దక్కుతాయని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మా చట్టాలు, జీవోలు అనగదొక్కు ఇంప్లిమెంటేషన్ చేయకుండా రాద్ధాంతం చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాము. మరి ఏదైతే మా లంబడీల కోసము సుప్రీంకోర్టులో ఉన్నదో దాని పరంగా వారే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అప్పీల్ చేసి మార్గాన్ని చూపించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క 1/70 కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతాలు కానివ్వండి, చాలా మట్టుకు ఏజెన్సీ ప్రాంతాలలో మనకు భూములను బదిలీస్తున్నారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను రియల్ ఎస్టేట్ మాఫియాను కానీ ఎన్నో రకాలుగా నానా విధాలుగా భూములను కాజేస్తూ పట్టాలు పొందుతున్నారు. మరి ఏ చట్టంలో ఉందో, ఏ జీవోలో ఉందో వాళ్ళకు పట్టాలు పొందడం, ఇల్లు కట్టడం, ఆర్సీసీ బిల్డింగ్ కట్టడం ప్రభుత్వాలు చేయాల్సి ఉంది.